పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్, నాయకులు కాటమశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీకిరణ్ వంటి కంటి ఆసుపత్రి సాయంతో ఈ క్యాంపు ఏర్పాటు చేయబడింది. వైద్యురాలు డాక్టర్ ప్రత్యూషతో సుమారు 200 మందిని పరీక్షించి 60 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నారు. స్థానికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ఇలా అన్ని రకాలుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇకపై ఎవరన్నా వచ్చినా కూడా మేము క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఆంధ్ర ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కిరణ్ ఐ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్ థ్యాంక్ యూ ఇక్కడ వాళ్ళందరికీ. అండ్ మా ఫౌండేషన్ ఏదైతే ఉందో సంక్రాంతి ఫౌండేషన్ మోటివ్ ఒకటే, అందరికి ఫ్రీగా మాక్సిమం అయినంత వరకు ఐ సర్జరీస్ చేయాలి, విజన్ ఇవ్వాలి అనేది. ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ ఇప్పుడు వరకు 130 మెంబర్స్ కి చూసాము. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా ఓపీ ఉంటుంది. వీలైనంత వరకు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చూపించుకుంటారని హోప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐ క్యాంప్ సంబంధించిన టీమ్ తో మాట్లాడి రేపొద్దున రాబోయే రోజుల్లో ఇంకా వేరే వేరే కార్యక్రమాలను పార్టీ తరఫున ఏ విధంగా చేయాలని ముందుగా మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చిన్న చాలా మందికి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవాళ టెస్ట్ చేయించుకున్న తర్వాత కళ్ళజోడు అనేది చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున్న మేము పార్టీ తరఫు నుంచి ఎవరైతే ఈ ఐ క్యాంప్ సంబంధించి టీం ఎవరైతే ఉందో కెమికల్ ఆసుపత్రి టీంతో దానికి అడిషనల్ గా ఏదైనా ఖర్చు అవుతుందంటే కూడా మా పార్టీ తరఫున ఏదైనా కళ్ళజోలు కానీ ఏదైనా అయినా కూడా మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే యానం ప్రజలకి ఇంత ఫ్రీ ట్రీట్మెంట్ చేసినందుకు కిరణ్ కంటి ఆసుపత్రి యజమానానికి అందరికీ కూడా మా పూర్తిగా